స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా మీరు చదువుకుని ధ్యానించారా అని మీరు అడుగుతున్నాను. ఈ దినం విశ్రాంతి దినం కనుక ఎంతమంది శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి రావాలని మీరు ఇష్టపడుతున్నారు? ఎందుకంటే ఆయన మరి కృపగల దేవుడు, ప్రేమామయుడు గనక నేను ఆశీర్వదించడానికి ఆయన చూస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ త్వరపడి మీ పనులు ముగించుకుని దేవుని సన్నిధికి రావాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఎహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. యెహోవా తేజోమహిమట మందిరములోనికి ప్రకాశించిందట. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే యెహోవా తేజోమహిమ, మరి ఆయన తేజోమహిమ నిల్చు స్థలమే దేవుని సన్నిధి గనక మరి ఆ దేవుని సన్నిధిని ఎవ్వరూ పోగొట్టుకోవద్దండి. మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో తేజోమహిమ అనగా ఆయన మహిమ దిగివచ్చే మరి స్థలం గనక ఆ మహిమ దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు, ప్రతి ఒక్కరూ దీవించబడతారు, ప్రతి ఒక్కరూ ఏ కాడి కింద అయితే నెలగొట్టబడుతున్నారో ప్రతి కాడి నుంచి విడిపించబడబోతున్నారని మీకు తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మీ పరిస్థితి ఏదైనా సరే దేవుని సన్నిధికి వచ్చి మరి మరి ఎవరికైనా చెప్పుకుంటే నవ్వుతారేమో కానీ, హాస్యం చేస్తారేమో కానీ నీ ప్రభు నీ మాట వింటాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ నీ యొక్క సమస్య, శోధన, బాధ అన్నీ కూడా నా ప్రభువుకి మీరు తెలియచేసుకోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. అయా, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం ఎందుకు చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి మీ తేజో మహిమ నిలుచు స్థలానికి నాయన ప్రతి ఒక్కరూ వచ్చినట్లు నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి అట్టి భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఏ కాడి కింద అయితే నలగొట్టబడుతున్నారో ప్రతి కాడిని మీరు వెనగొట్టమని ప్రార్థిస్తూ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా తీసివేసి వ్యాధి బాధల నుంచి విడిపించమని, అలాగే ప్రభా యవనస్తులు చక్కటి భాగ్యస్వాములు అనుగ్రహించమని, చదువుకున్న బిడ్డలకు జ్ఞానం దయచేయమని, ఎగ్జామ్స్ రాసిన బిడ్డల ప్రభా నేను మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయినట్లు మరొక సంవత్సరం ప్రభా బిడ్డలను చదివించుకునే కృప తల్లిదండ్రులకు దయచేయమని, అలాగే ప్రభా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించారో ఈ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతైని దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే విశ్రాంతి దినాన్ని మరి 1000 దినాల శ్రేష్ఠ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి పరిగెత్తుకుని మీరు రావాలని తెలియజేస్తూ దేవుడిని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.